వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఆ లీడర్ ఓ వెలిగారు. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కాగానే ఆయన సైలెంట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అన్నీ తానై నడిపిన ఆ నేత ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అటు సొంత పార్టీ కార్పొరేటర్లు ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తున్న వారిని వద్దని వారించిన దాఖలాలు కూడా లేవు. ఆయనపై సొంత పార్టీ కేడర్ అంతలా ఎందుకు రగిలిపోతుంది? ఇంతకీ ఆయన మౌనానికి అర్థమేంటి? వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలో వైసీపీ మరింత డీలా పడినట్టు కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలిగిన లీడర్లంతా సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ 7 స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం, 2 స్థానాల్లో ఎస్సీ సామాజిక వర్గం, 1 స్థానం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులు గెలుపొందారు. వారందరినీ కాదని మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన అజద్ బాషాకు డిప్యూటీ పదవిని కట్టబెట్టారు సీఎం జగన్. ఆ తర్వాత జగన్ కేబినెట్ లో చాలా మంది మంత్రులకు ఉద్వాసన పలికిన వైసీపీ అధినేత అజద్ బాషాకు మాత్రం 5 ఏళ్లు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 5 ఏళ్లు జిల్లాలో చక్రం తిప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మాధవి చేతిలో ఓటమి పాలయ్యాక ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు కడపలో అంజద్ బాషా తీరు నచ్చక కొందరు కార్పొరేటర్లు పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారి పట్ల చిన్న చూపు చూడటం వల్ల కింద స్థాయి కేడర్ ఆయనపై గుర్రుగా ఉందట. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ డిప్యూటీ సీఎం కేడర్ కు అందుబాటులో లేకుండా పోయారట. అధికారంలో ఉన్నప్పుడు బిజీగా ఎక్కడ చూసినా ఆయనే కనబడేవారు. మైనార్టీ సామాజిక వర్గాల్లో కూడా మాజీ డిప్యూటీ సీఎం పై అసంతృప్తి మెండుగా ఉందట. ఆయన సామాజిక వర్గానికి చెందిన దాదాపు 9 మంది కార్పొరేటర్లు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభివృద్ధిపై ప్రతిపక్షాలకు సవాళ్లు విసిరిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలిసింది. అయితే గతంలో ఆయన సవాల్ను ప్రతి సవాల్గా తీసుకున్న ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అప్పట్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆరా తీసినట్టు సమాచారం. ప్రస్తుతం కడప కార్పొరేషన్ లో మొత్తం 50 స్థానాలలో 1 స్థానంలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. ప్రస్తుతం ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే మున్సిపల్ కార్పొరేషన్ రెజల్యూషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు కొందరు కార్పొరేటర్లకు వలలు వేస్తున్నారట. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్ ను కలవకపోవడం, అసంతృప్తులను కలుపుకోకపోవడంలో ఆయన వెనుకపడ్డారని టాక్. వైసీపీ కేడర్ లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎన్డీఏ కూటమి ఎత్తుకు పై ఎత్తు వేస్తుందట. దాదాపు 22 మంది కార్పొరేటర్లు ఎన్డీఏ వైపు చూస్తున్నారని టాక్. త్వరలోనే వీరంతా కూటమి సర్కార్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా ఇదే జరిగితే కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి.